లిటరల్లీ లాంగ్ జర్నీ. రూమ్ టూర్ చేస్తాం. This is my room finally. మాటలాడి చందమామ మనసు మార్చనా, రోజుకున్న గంటలన్నీ పంచనా. ఆకలి కడుగడం అంటుంది కానీ పెద్ద టాస్క్లన్నీ నాకే వస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు కుటీ వ్లాగ్స్. చెప్పా కదా లాస్ట్ బస్ జర్నీ అయిపోగొట్టి మార్నింగ్ 7కి ఎక్కితే ఇప్పుడు 4 PM అయింది. లిటరల్లీ లాంగ్ జర్నీ. ద బస్ జస్ట్ ఇప్పుడే హోటల్ దగ్గర దిగా. నేను దిగిన హోటల్ ఎలా ఉంది, ఏంటి, ఎంత కాస్ట్ పడుతుంది, ఇక్కడ ఎలా ఉంటే ఈజీగా షేరింగ్ కానీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తా. నేను ప్రజెంట్ దిగుతున్న హోటల్ వచ్చేసి రాడిసన్. ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. రిసెప్షన్ చెకింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి కంటిన్యూ చేసి ఇక్కడ కూడా ట్విస్ట్. నేను డబుల్ బెడ్ బుక్ చేస్తే వీళ్ళ దగ్గర డబుల్ బెడ్లు లేవు, ఓవర్ బుక్ అయినాయి అని ఏదేదో చెప్తున్నారు. పెద్ద టాస్క్లన్నీ నాకే వస్తాయి. వెళ్ళి చెక్ చేస్తాను, వెయిట్ చేయమన్నారు. My naughty couples is back. ఎంత వర్తి ఉంటుందో స్టేయింగ్ కానీ, రూమ్ ఎలా ఉంటుందో, లాబీ ఎలా ఉంటుందో, పాత్వే ఎలా ఉంటుందో చూపిస్తాను. బట్ రూమ్ ఇస్తే ఇదేం చూపిస్తా. ఇది లాబీ. మన రూమ్ వచ్చేసి 120. లాబీ బాగుంటాయి కదా సినిమాలు, హారర్ మూవీస్. ఇదే 120. ఫైనల్లీ రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు నా రూమ్ టూర్ చేస్తాం. ఎంట్రన్సే కబోర్డ్ పడదా అండ్ వాష్రూమ్. వాష్రూమ్ వస్తుంది, అదే pretty good. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాల. గర్ల్స్కి మిర్రర్స్ పెంచిపోదు. అండ్ ఇలాంటి మిర్రర్ ఇస్తే ఏదైనా ఫుల్గా ఉండొచ్చు. Here is the long mirror. మాటలాడి చందమామ మనసు మార్చనా, రోజుకున్న గంటలన్నీ పంచనా. మనం డబుల్ బెడ్ బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్మేట్స్ వస్తారు, మా అన్నయ్య అని ఇంకొక అమ్మాయి కూడా వస్తారు. షేరింగ్ అడిగింది. సో దిస్ ఈజ్ మై రూమ్ ఫైనల్లీ. షార్ట్ అండ్ స్వీట్ వీడియో అది. నాకు ఈ సిట్టింగ్ ఏరియా బాగా నచ్చింది. కానీ చిన్న డౌట్, వై, ఎందుకు అని, లైక్ ఓన్లీ వైట్ షీట్స్ ఎనీవేర్ ఇన్ ద హోటల్స్ అని క్వశ్చన్ ఉండిద్ది. నో ఆన్సర్ ఫర్ దట్. ఇంకొంచెం మాట్లాడాలి. అదే రూమ్ రేట్స్ ఎలా షేరింగ్ చేసుకుంటే ఎంత తగ్గిద్ది అన్నీ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఫ్రెష్ అయిపోయి కొంచెం జిడ్డుగా ఉన్నా, మీకు అర్థమవుతుందిగా. 8 hours జర్నీలో ఫ్రెష్ అయిపోయి వచ్చి కంటిన్యూ చేస్తా. Give me a second. Finally.
మొత్తానికి మార్నింగ్ నుంచి మొత్తం బస్ డ్రైవర్ డ్రైవ్ చేస్తే మనం బస్లో కూర్చొని చెప్పాలంటే వామిటింగ్ సెన్సేషన్ ఒకటే తక్కువ. నేను ఎండగా ఉందని జస్ట్ టీ షర్ట్ జీన్స్ వేసుకొని వస్తే వద్దలే చనిపట్టింగ్స్ వనికింగ్స్. దారుణంగా ఉంది బస్ మొత్తం. అలా 8 hours ఏదో కష్టపడి వస్తే ఇక్కడికి లిటరల్లీ మధ్యలో రాలే బస్ స్టాప్లో ఏమైందంటే దిగాను, ఫుడ్ ఉంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని వెళ్తే అక్కడ మొత్తం పవర్ లేదు. ఇంకా చూడండి అక్కడ పవర్ లేదు. ఇక్కడ ఏంటో క్యాష్ తీసుకొని ఇచ్చేయడం ఏం ఉండవు. మన సామాన్ షాపులకి వెళ్తే మనకు ఆకలేస్తే మనీ ఇచ్చేసి తీసుకుంటాం కదా, ఇక్కడ ఆప్షన్ లేదు. కంప్యూటర్ వర్క్ అయితేనే మనకి ఫుడ్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరంట. సో మళ్ళీ సెకండ్ బస్ ఎక్కేసి అక్కడి నుంచి 4 hours కష్టపడి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి ప్రజెంట్ ఇలా స్టే అయ్యాయి. ఇప్పుడు ఆకలి గడగడమంటుంది కానీ ఆర్డర్ చేసుకోవాలి. చూసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చా జస్ట్ ఇప్పుడే. ప్రశాంతంగా ఉంది. కొంచెం స్లీప్ లేదు, ఫస్ట్ స్లీప్ వేయాలి. అదొక పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు నాకు. అలా అని ఇప్పుడు పడుకుంటే నైట్ పడుకోలేను. అటు ఇటు కాకుండా ఇప్పుడు 5 PM అవుతుంది. వచ్చి ఫ్రెష్ అయ్యి అలా కూర్చోడానికి. అలా రైల్వే బస్ స్టాప్ అయిపోతే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దిగే టైంకి క్యాబ్ బుక్ చేస్తాను. ఎగ్జాక్ట్గా క్యాబ్ వాడు వచ్చి 5 minutes వెయిట్ చేసి వెళ్ళిపోతాడు అనుకున్న టైంకి 2 minutesలో నేను వచ్చి ఎక్కాను. క్యాబ్ ఒక 15 minutes ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉంది. మామూలుగా అయితే పట్టేది 8 minutes. హెవీ ట్రాఫిక్ వల్ల 15 to 18 minutes దాకా పట్టినట్టుంది. అలా కిందకు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం రాడిసన్ బ్లాగ్ స్టార్ట్ చేసాం. థింక్ రాడిసన్ రూమ్స్ ఆర్ ప్రిటీ గుడ్. ఎందుకంటే నేను చూస్తాను కదా వేరే వాటి. లాస్ట్ టైం కంట్రీకి వెళ్ళాం కదా, అది బాగుంది. రాడిసన్ ఫ్రెండ్స్ దిగారు. మనకి చెప్పాలంటే ఆ టైంలో ఏదో హడావుడిలో బుక్ చేసాం, ఫ్రెండ్స్ దిగారు, మనం వచ్చి చూసాం, బాగుంది కాబట్టి ఈసారి మనం రాడిసన్కి వచ్చేసాం. ఇక్కడ నేను బుక్ చేసిన విధానం అయితే పాయింట్స్ పర్ నైట్ $105 పడుతుంది. పర్ నైట్ 15,000 points పడుతుంది. యూఎస్లో పాయింట్స్ అంటే మీరు మీ మెయిల్ ఐడితో చాయిస్ ప్రివిలేజెస్ అని ఉంటుంది, విండమ్ సైట్ అని ఉంటుంది. ఈ రెండు నాకు మ్యాక్స్ తెలుసు, మిగతా నాకు తెలీదు. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. చాయిస్లో మీరు ఎన్రోల్ అయ్యి మీకు ఒక నెంబర్ వస్తుంది. దాంట్లో నుంచి ఒక 2-3 times మీరు బుక్ చేసుకుంటే అదే మెయిల్ ఐడి మీద లేదా అదే ఫోన్ నెంబర్ మీద మీకు పాయింట్స్ అంటూ యాడ్ అవుతాయి. మీకు 15,000 points ఉంటే ఒక 1 day ఫ్రీ నైట్ వస్తుంది. ఇప్పుడు నేనుండే 4 nightsలో 1 free night ఉంది, 3 paid nights. ఈచ్ డే ఎలా ఉంటుందంటే నువ్వు 1 day తీసుకుంటే హై ప్రైస్ ఉంటుంది, 3 days తీసుకుంటే ఫస్ట్ డే 105, సెకండ్ డే 95, థర్డ్ డే 90 తగ్గుతూ వస్తుంది. 3 days ప్రైజెస్ ట్యాక్సెస్తో కలిపి ఒక 380 ఎంతో అయింది. మొత్తానికి $380 అయింది ఫర్ 4 nights. 1 night free. For 3 nights it is like $380 after taxes everything. ఆ $380ని నేనేం చేశానంటే డబల్ బెడ్ బుక్ చేసుకొని 4 nightsకి నాతో పాటు షేరింగ్కి మా బ్రదర్ వస్తున్నారని చెప్పారు కదా, తనది సెకండ్ సెమ్. తను డిసెంబర్లో వచ్చాడు, నేను ఆగస్టులో వచ్చాను. నా థర్డ్ సెమ్, తనది సెకండ్ సెమ్. తను చార్లెట్ ఇటువైపు ఫస్ట్ టైం వస్తున్నాడు. సో తను ఇక్కడికి అని ఫిక్స్ కాకముందు ఒక అమ్మాయి నన్ను అడిగింది షేరింగ్కి, పరిసా అని, థాయిలాండ్ అమ్మాయి అయితే ఇప్పుడైతే మీట్ అవ్వలేదు. తనది థర్డ్ సెమ్ అంట, ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం. సో నేను మా బ్రదర్ షేరింగ్ ఉంటున్నాం, ముగ్గురం బై చేసుకోవడం వల్ల నాకు పడింది $120 per head. సో ఈజీ వే కదా అది. ఆ పరిసాన్ అమ్మాయి 2 days ఉంటుంది. సో మా ఇద్దరు కొంచెం 130 అలా పడింది పర్ హెడ్. 140 మేబీ. $380. తన్నే ఒక $80 ఇవ్వమన్నాం. 2 nights ఉంటుంది కాబట్టి మేము మిగతా షేర్ చేసేసుకున్నాం. అలా ఇక్కడ కామన్ యాప్ స్ప్లిట్ ప్రైస్లో ఇవన్నీ అవుతూ ఉంటాయి. మీరు ఏదైనా రూమ్లో ఇక్కడ విన్నారు అంటే స్ప్లిట్ ప్రైస్ అనే యాప్ చాలా ఫేమస్ ఉంటుంది. యాప్ గురించి నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో చూసుకుందాం. ఎందుకంటే ఎట్లాగో మనం రూముల్లో వీటిలో షేరింగ్స్ ఉంటున్నాం కదా, వాటిలో స్ప్లిట్ ప్రైస్ ఎలా వేస్తారు అనేది కూడా నెక్స్ట్ ఒక బ్లాగ్లో క్లియర్గా చెప్తాను. అసలు యాప్ ఏంటి, దాని గురించి ఏంటి అని. అలా రూమ్ కాస్ట్ వచ్చేసి డివైడ్ అయిపోయి 4 nightsకి నాకు $100 పడింది. $100 అన్నా ఏం తక్కువ కాదు.
మీకు ఎట్లా కదన్నా ఒక 10,000 పడింది అనుకోవచ్చు ఇండియన్ మనీలో. అలా రాడిసన్ బుక్ చేసా. వేరే హోటల్ అయినా బుక్ చేసుకోవచ్చు, తక్కువలో వచ్చిద్దిగా అంటారా? 4 nights ఫ్రీగా ఉండాలి, కొంచెం 100 మనిషికి ఒక 120 పెట్టుకుంటే వచ్చేసింది. వేరే హోటల్లో అయినా $100 పెట్టాల్సిందే. దాని బదులు రాడిసన్లో షేరింగ్తో ఫ్రీగా ఉండటం బెస్ట్ అనిపించి డబుల్ బెడ్ బుక్ చేసుకొని అలా మనీ షేర్ చేశాను. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా, లేకపోతే ఫ్యామిలీ ట్రిప్స్, ఫ్రెండ్స్ ట్రిప్స్ వస్తే ఈజీ వే 2 bed ఈజీగా 4 people ఉండొచ్చు. ఒక 8 members కలిసి 2 rooms బుక్ చేసుకుంటే ఖర్చు మిగిలిద్ది. బయటికి ఎక్కువ వెళ్ళొచ్చు. మన రూమ్లో ఉండేది ఉండదు, ఏముండదు. మార్నింగ్ పోతే కాలేజ్కి, నైట్కి వస్తాం, నైట్ స్లీప్ వేస్తాం, తర్వాత రోజు కాలేజ్కి వెళ్తాం. నేను ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఆ ఒక్కరోజు ఎక్స్ట్రా కూడా ఎలా ఉంటుంది అంటే, మేము బయటికి వెళ్తాం, మార్నింగ్ నైట్కి వస్తాము, స్టే చేస్తాం, మళ్ళీ ఆ తర్వాత రోజు మార్నింగ్ రిటర్న్. నేను బస్కి వెళ్ళిపోతా, మా బ్రో ఫ్లైట్ ఎక్కేస్తాడు. సో 4 nights ఏం కనిపించవు. సో డబల్ బెడ్ ఉండడానికి కొంచెం సేపు అయినా మంచిగా నిద్ర పట్టేలా ఉంటే చాలు. నాకు తెలిసినంత వరకు రూము అలా అని షేరింగ్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఆప్షన్ ఏంటి అంటే, సింగిల్గా ఉండాలి అనుకుంటే కింగ్ సైజ్ బెడ్ తీసుకొని పాయింట్స్ ఎక్కువ చేసుకొని అప్పుడు ఇక్కడికి రావచ్చు. లేదా బెస్ట్ ఆప్షన్ కంఫర్ట్ సూట్ సూపర్ 8. గుడుగుడుగా ఉంటుందండి కడుపులో అయితే. ఐ థింక్ ఇది మొత్తం మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటుంది, అవ్వద్దని అనుకుంటున్నా. నా రూమ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నా కాలేజ్లో 2 days ఏం జరిగిందో అది బ్లాగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్ వెయిట్ ఫర్. లవ్ యూ ఆల్. Pretty vlogs.